సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ టెక్ వరల్డ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే మా ఇంట్లో ఉన్న టీవీని అయితే చూపించాలి. సో పూర్తిగా అయితే చెప్తాను దాని గురించి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అండ్ ఈ ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్. సో ఇందులో వచ్చేసి టెక్ న్యూస్లు అయితే వస్తాయి. టెక్ న్యూస్లు, ఫోన్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, అన్ని దాని గురించి వస్తాయి. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఈ టీవీ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి శాంసంగ్ టీవీ. ఇది కొని మేమైతే 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఒక్క ప్రాబ్లం కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ టీవీ క్లారిటీ చూస్తున్నారు కదా మీరే, ఎంత ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ యూట్యూబ్ అన్నీ మనమైతే చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ మనము ఇంటర్నెట్ కనెక్షన్ అన్నీ అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది ఈ టీవీ. అండ్ సౌండ్ క్లారిటీ, ముఖ్యంగా సౌండ్ క్లారిటీ గురించి అయితే చెప్పాలి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, 2022లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. చాలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మిస్టేక్ కానీ ఒక్క ఎర్రర్ కానీ ఏదీ లేదు. చాలా హ్యాపీగా అయితే మాకైతే యూజ్ అయితే చేసుకుంటున్నాం. ఎంత హ్యాపీగా ఉంది అంటే ఈ టీవీ, మేము శాంసంగ్ కదా, ముఖ్యంగా బ్రాండ్స్ బ్రాండ్స్ అయితే తీసుకోండి. శాంసంగ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, శాంసంగ్, ఎల్జీ, సోనీ అండ్ ఇట్లాంటి బ్రావియా, ఇట్లాంటివి అయితే తీసుకోండి. చాలా బాగుంటాయి. అండ్ ఎక్కువ బాగా వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ సౌండ్ సిస్టమ్ అంతా చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేసి నాకైతే మామూలుగా వాల్కి అయితే ఫిక్స్ చేస్తారు కదా, సో ఆ క్లాంప్స్ కూడా ఇచ్చారు. నేనే పెట్టుకోలేదు, ఎందుకంటే నేనైతే పెట్టుకోవాలని చూసినాను కానీ ఎక్కడ అయితే ప్లేస్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో అందుకే నేను ఇంకా వదిలేసాను అలాగే. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలాగైతే ఇవన్నీ వచ్చేసి మనకైతే ఇలా ఫిక్స్ చేయాలి మనము. సో చూస్తున్నాను కదా, ఇలాగైతే ఫిక్స్ చేస్తే మనకైతే టీవీ ఇవన్నీ డిస్మాంటిల్ చేసి అయితే వస్తాయి. తర్వాత మనమైతే అసెంబుల్ అయితే చేసుకోవాలి వీటిని. సో నేనైతే ఖచ్చితంగా శాంసంగ్ అయితే నేనైతే ప్రిఫర్ అయితే చేస్తాను. అండ్ మా ఇంట్లో వచ్చేసి శాంసంగ్ మొబైల్స్, శాంసంగ్ టీవీస్ ఎక్కువగా మీకు కనిపిస్తాయి. సో ఈ టీవీ వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా, అప్పుడు వచ్చేసి నాకైతే నేను ఇన్స్టాల్మెంట్లో అయితే తీసుకున్నాను, ఏది అయితే కట్టలేదు. సో బజాజ్ కార్డు మీద నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత మేము మంత్లీ 4000 అయితే కట్టుకుంటే ఇప్పటికైతే పూర్తిగా ఫినిష్ అయితే అయిపోయింది. సో ఈ తర్వాత వచ్చేసి ఈ ఈ ఈ టీవీ వచ్చేసి మనకైతే వ్యారంటీతో కూడా వస్తుంది. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ క్లారిటీ ఏ ప్రాబ్లం అయితే లేదు. మీరు కూడా తీసుకోండి. కావాలంటే ఈ టీవీ గురించి లింక్స్ అన్ని నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి.